హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ ఉంటుంది కదా! అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు. సో, ఈ నాబార్డ్ అంటారు కదా! ఈ నాబార్డ్‌లో మనకి ఆఫీస్ అటెండర్ పోస్టులయితే భర్తీ చేశారు. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకైతే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందులో వెంటనే జాయిన్ అయిపోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే చూడండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఇచ్చారు. సో, ఇక్కడ రిక్రూట్‌మెంట్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ సబార్డినేట్ సర్వీస్ అయితే ఇచ్చారు. సో, ఆఫీస్ అటెండెంట్ సబార్డినేట్ సర్వీసు. సో, ఈ రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు నాబార్డ్ నుంచి. సో, ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి ఇన్ ద సబార్డినేట్ సర్వీస్ ఇన్ ద ఇచ్చారు. సో, మనకేంటంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్సు ఈ ఆఫీస్ అటెండెంట్ పోస్టులకైతే మీరు అంటే ఇవి గ్రూప్ సి లెవెల్, అంటే గ్రూప్ సి లెవెల్‌లో పోస్టులు ఇవి. సో, ఇందులో ఏంటంటే ఈ నాబార్డ్ వాళ్ళు క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఆన్‌లైన్ మోడ్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది వీళ్ళ యొక్క వెబ్‌సైట్ లింకు www.nabard.organization ఇచ్చారు కదా! సో, ఇది వెబ్‌సైట్ లింకు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. సో, మనకెప్పుడంటే మనకేంటంటే ఇక్కడ బిట్వీన్ అక్టోబర్ 2, 2024 నుంచి 21 అక్టోబర్ వరకైతే డేట్ అయితే ఇచ్చారు. సో, 21 అక్టోబర్ లోపు ఎప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ జాబ్‌కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో, చాలా మంచి నోటిఫికేషన్ అండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో, ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పారు కదా! ఇది వాళ్ళ యొక్క వెబ్‌సైట్ లింకు. ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే అంటున్నారు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 21 వరకు. ఆన్లైన్ ఎగ్జామినేషన్, దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో, ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కూడా రాయాలి. మనకి నవంబర్‌లో ఉండొచ్చు. నవంబర్ 21ని ఉండొచ్చు. సో, అది అండ్ మనకి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే పోస్ట్ చేస్తుంటారు. మనం అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. సో, అది అండ్ మనకి ఇక్కడ అంటే ఒక్కొక్క స్టేట్ వైజ్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఒక్కొక్క స్టేట్ వైజు వేకెన్సీ లిస్ట్ అయితే ఇక్కడ పెట్టారు. సో, మీరైతే చూడండి. ఇవన్నీ స్టేట్ వైజు అండ్ ఆల్సో క్యాస్ట్ వైజు, మీ యొక్క క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారు వేకెన్సీ లిస్ట్ అనేది. సో, మీరు మీ యొక్క స్టేట్ ఏదో ఆ స్టేట్‌లో ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి చూడండి, ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా! సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. యాజ్ యాన్ అక్టోబర్ 1 లోపే ఏదైనా ఉండాలి మీకు. అంటే మనకి అక్టోబర్ 1 తారీఖు లోపు మీ ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి. సో, ఇక్కడ ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th స్టాండర్డ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఫ్రమ్ ద కార్నర్డ్ స్టేట్ యూత్ కమింగ్ అండర్ ద స్టేట్ రికగ్నైజ్డ్ అంటే రీజనల్ ఆఫీస్ ద విచ్ హీ అండ్ షీ అప్లయింగ్ సచ్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే మస్ట్ హ్యావ్ మెట్రికులేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్ఎస్సి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ హీ అండ్ షీ అయితే ఇచ్చారు. అంటే మేల్ అయినా ఫీమేల్ ఎవరైనా సరే మీ యొక్క 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే అయితే ఉండాలి. సో, అది అండ్ మనకి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారు చూడండి. ఏజ్ కూడా అక్టోబర్ 1కే వీళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. సో, ఫస్ట్ మనకి ఇక్కడ ఏజ్ చూసుకుంటే చూడండి, ది క్యాండిడేట్స్ మస్ట్ బీ బిట్వీన్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే
ఉండాలి అక్టోబర్ 1కి. అండ్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు చూడండి. ఫస్ట్ మనకి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు అయితే ఉంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి 33 ఇయర్స్ 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. అది కూడా జనరల్కి వేరేగా, ఓబీసీకి వేరేగా, ఎస్సీ ఎస్టీకి వేరేగా ఈ పీడబ్ల్యూ కేటగిరీలో క్యాస్ట్ వైజ్గా మళ్ళీ ఇచ్చారు. సో ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇదొకటి ఇలా. అండ్ విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా, సో ఎగ్జామ్లో సిలబస్ ఏంటనేది కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ 30 క్వశ్చన్స్ 30 మినిట్స్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ 30 మినిట్స్ 30 క్వశ్చన్స్. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్లీ 120 క్వశ్చన్స్ 120 మినిట్స్ అయితే ఇస్తారు. సో 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ మనకి ఇక్కడ 90 మినిట్స్ అయితే ఇస్తారు. ఇది మెయిన్ వచ్చేసరికి. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సబ్జెక్ట్ పైన మీకు గ్రిప్ ఉంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది రాయండి. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా? సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏలూరు, గుంటూరు, నెక్స్ట్ మనకి విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అండ్ ఆల్సో శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అండ్ ఇక్కడ చూడండి, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లో అయితే తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకైతే ఇక్కడ శాలరీస్ కూడా మెన్షన్ చేశారు. స్టార్టింగ్ అనేది ఎంత ఇస్తారు ఈ జాబ్లో జాయిన్ అయ్యాక అనేది, మనకి శాలరీస్ అండ్ ఆల్సో విత్ అలవెన్సెస్ మిగతా చాలా ఉంటాయి ఇందులో. చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి. చెప్పాను కదా, ఇక్కడ డీటెయిల్స్ గైడ్లైన్స్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్, పేమెంట్, అప్లికేషన్ ఫీ, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, స్కాన్ అప్లోడ్ అయితే ఇచ్చారు. సో ఇవి ఉండాల్సినవి. అక్టోబర్ 21 లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.